ఆశతో థాయిలాండ్కు వెళ్లి సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి మోసపోయిన తెలుగు యువతకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. మయన్మార్, థాయిలాండ్ సరిహద్దుల్లో నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా స్వదేశానికి రప్పిస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేసి కేంద్ర విదేశాంగ శాఖతో సమన్వయం చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఏపీకి చెందిన 2, హైదరాబాద్కు చెందిన 3, పశ్చిమ బెంగాల్కు చెందిన ఒకరితో సహా మొత్తం 6 యువకులు ఉద్యోగాల కోసం ఓ ఏజెంట్ను నమ్మి థాయిలాండ్కు వెళ్లారు. అక్కడికి వెళ్ళాక వారు మోసపోయారని గ్రహించారు. సైబర్ నేరాలకు పాల్పడే ఓ ముఠా వీరిని నిర్బంధించి తీవ్రమైన ఒత్తిడి, వేధింపులకు గురిచేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లోకి బలవంతంగా దించింది. ఈ నరకం నుంచి బయటపడేందుకు బాధితులు ఎలాగోలా కొంత డబ్బు చెల్లించి వారి చెర నుంచి తప్పించుకున్నారు. ప్రస్తుతం వారు థాయిలాండ్ వైపు ఉన్న మయన్మార్ సరిహద్దు ప్రాంతానికి చేరుకుని అక్కడే చిక్కుకుపోయారు. తమను ఎక్కడికైనా తరలించే ప్రమాదం ఉందని భయపడుతూ తమను రక్షించాలంటూ సోషల్ మీడియా ద్వారా వేడుకున్నారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. బాధితుల ఆందోళన, వేదనను తాను అర్థం చేసుకోగలనని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. థాయిలాండ్లో చిక్కుకున్న యువత పరిస్థితి గురించి తెలిసింది. వారి కుటుంబ సభ్యుల ఆందోళనను అర్థం చేసుకోగలను. బాధితులకు సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.